నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దే గ్రామంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్లో భాగంగా ఇక్కడ 48 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో మరి ఇప్పుడు 24 ఇళ్ళు అంటే ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోయి స్లాబ్ అయిపోయి ప్లాస్టింగ్ అయి ఉన్నాయి. ఇంకా దాంట్లో ఫ్లోరింగు, తర్వాత ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, మళ్ళీ తర్వాత కలరింగ్, డోర్స్ విండోస్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే దగ్గర ఒక 3.5 లక్షల వరకు జరిగింది. ఇంకొక 1.5 వరకు పెండింగ్ ఉంటుంది. సో ఇవి 24 ఉన్నాయి. ఇంకొక 24 ఏమో అంటే ఇక్కడ మొత్తము 8 బ్లాక్లు, ఒక్కొక్క బ్లాక్ 8, మొత్తం 48 ఉన్నాయి. 3 బ్లాక్లు 8 బ్లాక్లు ఉన్నాయి. ఇంకా 3 బ్లాక్లు ఓన్లీ మనకు ప్లింత్ లెవెల్ ఉన్నాయి, పిల్లర్స్ వేసి ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే త్వరలోనే మన లబ్ధిదారులను ఎంపిక జరుగుతూ ఉంది ప్రభుత్వం ద్వారా. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఇల్లు లేదు, కట్టుకోవడానికి జాగా ఉండదో 100 గజాల దాకా 70 నుండి 100 గజాల జాగా ఉన్న వాళ్ళకి మనం ఇందిరమ్మ ఇండ్లు 400 నుండి 600 వరకు ఎస్ఎఫ్టీ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కొంచెం డబ్బులు వెచ్చించింది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మన నియోజకవర్గంలో ఇక్కడ పాల్దలని కాదు, దగ్గర ఒక 15 గ్రామాలలో అక్కడక్కడ ఇట్లా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటివి కూడా అన్నీ కూడా ఇప్పుడు ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరికైతే జాగా కూడా లేదు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వాళ్ళకి ఇవి అలర్ట్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. సో అది ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది. త్వరలోనే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నీ కూడా మరి అర్హులందరికీ కూడా పంపకం జరుగుతుంది. ఇంకా ఇది సరిపోకపోతే ఇంకెవరికన్నా ఇంకా ఇల్లు లేదు, జాగా లేదు అని అనుకుంటే మళ్ళీ మనం ప్రభుత్వం తరఫున కూడా ఇంకా ల్యాండ్ని అక్వైర్ చేసి 75 గజాల చొప్పున వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఎట్లాంటి ఇక్కడ ఇప్పుడు ఈ మనం ఉన్న ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టర్ వ్యవస్థ లేదు. డైరెక్ట్ లబ్ధిదారులను ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకే డబ్బులు ఇస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఇల్లు మనకు 4 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఇంకొక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది. 1 లక్ష రూపాయలు లబ్ధిదారుని ఎంపిక చేసి లబ్ధిదారుకి ఇస్తారు. ఎంత ఉంటుంది 1.5 లక్ష బ్యాలెన్స్ అమౌంట్ కాంట్రాక్టర్ను ఇళ్ళకి వెళ్ళి వెళ్ళగొట్టేస్తారు. ఎగ్జిట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ వరకు లబ్ధిదారుడు అకౌంట్లోనే పడతాయి. వాళ్ళు కట్టించుకోవాలి, వాళ్ళు కట్టుకుంటారా ఇంకా వేరే వాళ్ళతో కట్టించుకుంటారా, కానీ ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది దిగ్గు ఉండదు. ఇక్కడ ఈ పిల్లర్ లెవెల్లో ఉన్న దాంట్లోనేమో ఇప్పుడు దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంకొక 4 లక్షల రూపాయలు లబ్ధిదారులకు మనం డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా కట్టిస్తాం. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోడ్డు కానీ ఇక్కడ డ్రైనేజ్ లేదు, ఇప్పుడు డ్రైనేజ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి,
ఈ ఫెసిలిటీస్ కొరకు అడిషనల్ ఫండ్ ఇస్తారు. ఒక ఎస్టిమేషన్ ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి మనము అక్కడ ఈ ఇన్కంప్లీట్ ఉన్న అన్ని ఇల్లు కూడా అందరికి అవసరం కూడా పంపిణీ చేసే కార్యక్రమంలో సీరియస్గా జరుగుతూ ఉంది. రాబోయే ఈ నెల కాకుండా వచ్చే నెలలో మాత్రం మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్నీ కూడా ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు అసంతృప్తిగా ఉన్నా అవన్నీ కూడా పంపిణీ చేయ ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటారు.